త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్ చేశారు. హస్తినలో కాషాయ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా ప్రధాని మోదీ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ ఎల్లుండి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బహిరంగ సభ సహా 8 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. ఇక ఇవాళ పర్యటనలో భాగంగా అశోక్ విహార్లోని రామ్లీలా గ్రౌండ్లో మొదటి ర్యాలీ జరుగుతుంది. అక్కడ ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించనున్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజల కోసం హస్తినలో ఇన్సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన 1675 ఫ్లాట్లని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నరేంద్ర మోడీ రంగంలోకి దిగబోతున్నారు. ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు ముగియడంతో ఈ రోజు నుంచి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, వీటిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా ఢిల్లీలో పలు మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా జుగ్గి జోప్రీ పేద వర్గాల వారికి ఇటు అశోక్ విహార్లో 1675 ఇళ్ల నిర్మాణాలను స్వాభిమాన్ అపార్ట్మెంట్స్ పేరుతో ఈ ఇళ్లను నిర్మించడం జరిగింది. చాలా తక్కువ నామినల్ రేటుకి వీటిని పేద వర్గాల ప్రజలకు ఎవరైతే గుడిసెల్లో నివసిస్తూ ఉంటారో సో వారికి ఈ అపార్ట్మెంట్స్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 1675 ఇళ్లను ప్రధాని నరేంద్ర మోడీ అందజేయబోతున్నారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన అకాడమిక్ బ్లాక్స్ ని సైతం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. అలాగే సరోజినీ నగర్ లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన ప్రభుత్వ కాంప్లెక్స్ ని ప్రారంభించబోతున్నారు. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి సంబంధించిన నూతన భవనాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. అలాగే మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఇటు మీరట్ ఢిల్లీ కనెక్టివిటీని పెంచే ర్యాపిడ్ రైల్ ప్రాజెక్ట్స్, ఈ విధంగా మౌలిక వస్తువులకు సంబంధించిన అనేక ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. సో ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడుగా అనేక హామీల్ని, గ్యారంటీల్ని ప్రకటిస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో బీజేపీ వాటిని ఎదుర్కొనేందుకు ముఖ్యంగా అసత్యపు ప్రచారాలను ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది. నెరవేర సాధ్యం కాని హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తుంది అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని జూటా పార్టీ అని చెప్పి ఇటు వీరేంద్ర సచ్దేవా, అలాగే పరవేశ్ వర్మ, మరికొంతమంది ఢిల్లీకి సంబంధించిన బీజేపీ నేతలు మాత్రమే ఎక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షన్ ని ఢిల్లీ పోలీసులు విధించడం జరిగింది. సో నెక్స్ట్ నరేంద్ర మోడీ ఎల్లుండి కూడా ఒక పరివర్తన సభని, ఇటు భారీ బహిరంగ సభని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారు. సో నెక్స్ట్ ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన నేతలు, వీరంతా కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైన ఈ ఆదివారం నుంచి ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు 3 టర్మ్స్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో బాగా కొనసాగిస్తూ అనేక సంక్షేమ పథకాలు, మళ్లీ తనను సీఎం తనను గెలిపిస్తేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి కేజ్రీవాల్ ముమ్మరంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలని, అనేక హామీల్ని ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ, అలాగే విద్యార్థులకు సంబంధించి, ఇటు పూజారులకు సంబంధించి ఇప్పటికే హామీల్ని ఇస్తున్న పరిస్థితి ఉంది. సో వీటిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇటు నరేంద్ర మోడీ సైతం ఈ రోజు కీలక ప్రకటనలు, ఈ నూతన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటనలు ఏమన్నా చేస్తారని మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంకా ఢిల్లీలో ఎన్నికల కోడ్ అనేది రాలేదు. వచ్చే వారమే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించబోతున్న నేపథ్యంలో ముందస్తుగానే ఈ మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టబోతున్నారు. నెక్స్ట్ వీక్ ఏ టైంలో అయినా సరే షెడ్యూల్ రావచ్చు. ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియబోతున్నాయి. థాంక్యూ గోపి.